ఎవరమ్మా నువ్వు? ఇంత ప్రళయాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఏ సహాయం కోరొచ్చావు? ఈ బిడ్డను అనుగ్రహించి నన్ను మరచిన నా భర్త కోసం వచ్చాను. మూర్తి భవించిన మహాలక్ష్మిలా ఉన్నావు. నిన్ను మోసం చేసిన ఆ దుర్మార్గుడు ఎవరో చెప్పమ్మా. మహారాజా వారు అతన్ని దండించి నీకు న్యాయం చేకూరుస్తారు. జయచంద్ర మహారాజు. మహారాజా, మహారాజా, ఎన్నాళ్ళకు మిమ్మల్ని చూశాను. మీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలాగా నిరీక్షించి పరిగెత్తుకొచ్చాను. ఇదిగో మీ వరప్రసాదం. ఏమిటి వీరతాండవం? ఎవరిచ్చారు నీకు అధికారం? అద్దు మీరుతున్నావు, జాగ్రత్త. మౌనం వహిస్తారే మహారాజా. మీ రక్తం పంచుకున్న మీ బిడ్డను ఒక్కసారి పలకరించండి. ఎవరు నువ్వు? మహారాజా, నన్ను ఎవరు నువ్వని అడుగుతున్నారా? నేను వసుంధర్ను. తరులు తటాకాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా మీరు నన్ను పాణిగ్రహణం చేసుకుని త్వరలోనే వచ్చి తీసుకెళ్తానని వాగ్దానం చేశారే, ఆ వసుంధర్ని. కామాంధకారంలో కాలు జారింది. ఆ పాపాన్ని మహారాజా వారి కంటగట్టి కొడుకు పట్టం గట్టి తాను మహారాణిగా కొలుకవచ్చునని పథకం వేస్తుంది. తక్కులాడి దీన్ని చెరల వేయండి. ఆగండి. ఏం మాట్లాడుతోందో తెలియని ఉన్మాదావస్థలో ఉంది పాపం. పోనివ్వండి. ఆగండి. న్యాయం కోరడమే ఉన్మాదమైతే మాట తప్పడం మదోన్మాదం. మీరు తృణీకరించిన మాత్రాన ఈ పసివాడు మీ బిడ్డ కాకుండా పోడు. వాడు రాజై రాజ్యం వేలాలని, నేను రాణిగా మీ సరసన సింహాసనం అధిష్ఠించాలని వాంఛలు పెంచుకుని నేను ఇక్కడికి రాలేదు. కానీ నా పుత్రుడు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా స్వశక్తితో సమస్త భూమండలాన్ని పాలించగల సమర్థుడని రుజువు చేసుకుంటాడు. నా మాట సత్యమని కాలమే నిరూపిస్తుంది. సెలవు. గురుదేవా, గురుదేవా, ఎవరో ఆడపడుచు నదిలో కొట్టుకొచ్చింది. అపస్మారక స్థితిలో ఉంటే ఆశ్రమానికి చేర్చాం. నా బిడ్డ, నా పసివాడు ఏమైనాడు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీవు జమదగ్ని మహాముని ఆశ్రమంలో ఉన్నావు తల్లి. స్వామి, 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 మీరే నాకు దిక్కు. ముక్కు పచ్చలాడని నా బిడ్డ నాకు దక్కేలా చూడండి స్వామి. చూడమ్మా, శ్రీ వజ్రేశ్వరీదేవి మా ఆశ్రమాన్ని, ఈ ప్రాంతాన్ని రక్షిస్తూ మాకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ప్రసాదించే కరుణామయి. దీన బాంధవి, నా పసివాడు ఎక్కడున్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? నేను వెళ్ళి వెతుకుతాను. దారి చూపించమ్మా. ఆవేశపడకు తల్లి. నీ బాలుడు ఎక్కడున్నాడని వెతకగలవు? ఆ దైవం మీద భారం వేసి నిరీక్షించు. సమయం వచ్చినప్పుడు ఆ దేవతే నీకు దారి చూపుతుంది. నా బాలుడు జీవించి ఉండకపోతే నాకు మాత్రం ఎందుకు స్వామి ఈ జీవితం? సెలవేయండి. నా పసికందులు వెతుక్కుంటూ పెడతాను. కనిపించకపోతే నేను కనిపించకుండానే పోతాను. అధైర్యపడకు తల్లి.
చూశావా, ఇది నీ బాలుడికి సంకేతం. నీ పసివాడు జీవించే ఉన్నాడు. అలాగా స్వామి? ఈ పుష్పం వికసించి ఉన్నంత కాలం నీ పుత్రుడు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు. నదిలో బిడ్డ దొరికినాడు, నదిలో బిడ్డ దొరికినాడు దొరా. కోనరాడు, ఇడుగో నదిలో దొరికిన బిడ్డ. దోన్లో పడుకొని నవ్వుతూ నదిలో కొట్టుకొచ్చాడమ్మా. ఆ దేవుడు నదికి ఇచ్చినాడో, నది మనకిచ్చినది. ఈ ఆల ఉగాది పబ్బన్నాడు మన కోనకి పాప రావటం శుభసూచకం. ఏం భర్త? అవును బారయ్య, ఈ పెద్దోని చేసి సాంగరణీలు కత్తి యుద్ధాలు చెప్పించాలో. ఐదారులే, వీడికి మన భాష యాస రాకుండా మంచి గురువుని చూసి చదువులు చెప్పించాలో. పండగ రోజు మన ఇంటి విజయం చేసినాడు కనుక ఈడి పేరు ఈజయ్యి. బాగుందో విజయ్, విజయ్కి విజయ్కి. ఇదెట్ట గుర్రం వెనక్కు పోతుందో. విజయ, నువ్వేం భయపడకు, నేను వస్తున్నా. భయపడకుండా గుర్రాన్ని పట్టుకో. ఈ అడవి గుర్రం, దాన్ని పట్టడం వీళ్ళ తరమా? అది అడవి గుర్రం గాని కొండ గుర్రం గాని మా విజయ తలుచుకుంటే చిటికలా పట్టేస్తాడు. పట్టుకో పట్టుకో. ఆడు తీసి గిర్రన తిప్పి మెల్ల వేయాలో. సన్నట్టులో బామెళ్ళ కాదు. అయినా ఏటా నువ్వు నీ సాగసాలు ఎంత చెప్పినా మానవు. శివుడుగా సాగసాలు చేయొద్దని ఈడికా చెప్తున్నావు. విజయ, అడవి గురాన్ని లొంగదీయటం అంటే అబ్బో నీకే చెల్లిందిరో. మన కోళ్ళలో నిన్ను మించిన ఈరుడు లేడని మా లిరు చూసేసావు. ఆ గొప్పతనం అంతా మీదేనన్నా. మీరు అమ్మా నన్ను అలా పెంచారు. మరి నన్ను నిన్ను కనిపించారు గనక నువ్వు నాకంటే గొప్పడివి. సరేగా నిజయ, ఈ సంతోష సమయంలో ఏదన్నా కోరికోరా తీరుతా. కోరిక? నాకేం కోరికలు ఉన్నాయి? కోరుకోరు, నాన్న అడుగుతా ఉంటే వద్దంటావేటో. నాన్న, మీరన్నది బాగున్నది, నేననేది బహుబాగున్నదని మీ చేత అనిపించమంటారా? చెప్పరా, చెప్పు. మీరే ఏదైనా కోరుకోండి. మీ కోరిక తీర్చడమే నా కోరిక. చమత్కారే. అయితే కోరుకుంటా చూడరా. ఈ ఈశాన్య దిక్కున అలా అలా వెళ్తుంటే ఆ. ఓ పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో జలరుచం ఉందంట. జలవృక్షమా? ఆ చెట్టు కొమ్మ నరిగితే నీళ్ళు వస్తాయంట. ఆ నీళ్లు తాగితే ఈ ముసల్తనం పోయి యవ్వనం వచ్చుద్దంట. ఆ నీళ్లు ఏంటి? ఆ నీళ్ళు తాగి ఇంకో ఇతను కట్టుకుని ఊరేగుతావు? మన కోణ జనాభా పెరుగుతాయి. అలాగే ఇప్పుడే బయలుదేరుతాం. పద పడ్డనా. ఆగండి ఆగండి. నిజంగా వెళ్తున్నారేట? మరి ఆయన యవ్వనంతుడు, నేను ముసిలిదాన్ని, ఏం బాగుంటదిరా. నాకు తెచ్చిపెట్టంటే గుక్కి నీళ్ళు. ఎవరు కావాలి?
ఇదెట్టా పండనా చూసావా ఈ పరిసరాల్లో ఎక్కడా లేని వింత ఇక్కడ మాత్రం రంగురంగుల పువ్వులు కనిపిస్తున్నాయి బహుశా జలవృక్షం ఇక్కడెక్కడో ఉంటుంటుంది. అవునవును. నమ్మదు నమ్మదు పట్టుకో. ఇదియా ఇది జలవృక్షం కాదేం కాదో ఏదో పిచ్చి చెట్టు. ఎక్కడి నుంచో నీళ్ళ శబ్దం వినిపిస్తోంది. ఇదియా లోపల నీళ్ళు గొడగొడగొడగొడగొడమంటున్నాయి. ఇదే జలవృత్తమా? ఇదెట్టా జలవృత్తమా? పిల్లట కూడా మన పొలంలో నాటేసుకుందామా? వేయి కొయ్యల మధుర గానం, అమరకాంతల మయూర నాట్యం, దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య సుందరి. సుందరి ఎవరు మా రాకుమారి వెంట పడుతున్నావు? నువ్వెవరో నా తమ్ము నటకాయతున్నావా? రా చెప్తా. రాకుమారి. ఎవరు నువ్వు? ఈ వనంలోకి ఎలా వచ్చావు? రాకుమారి. రాకుమారి బంధించండి. బంధించండి రాకుమారి. మీ సుకుమారమైన బాహుల్లో బంధించండి. రాకుమారి. ఏంటంట చూస్తున్నావా? పల్లె మొగ్గలు. మళ్ళీ మొగ్గలు. మళ్ళీ వచ్చావా? రాకుమారి. వాళ్ళు గాఢ ప్రేమలో ఉన్నారు. రాకుమారి. నీళ్ళలో దోస్తావా? ఆనందభరితము. ఈ కార్తికేయ దేశాధిపతి బ్రహ్మానంద భూపతుల వారి నందనోద్యానవనంలో ఒక సామాన్యుడు ప్రవేశించాడు. ఆశ్చర్యభరితం.
రాకుమారి పద్మావతీ దేవిని చూసి ఆమె గానాన్ని మెచ్చుకున్నాడు. సంతోషభరితం. అంతేకాదు ఆమెతో సంభాషించాడు కూడా, వినోదభరితం. అది కాదు మహారాజా. నార్మల్. పువ్వుల మీద వాలే తుమ్మిద పురుగు కూడా వనంలోకి రావడానికి వీల్లేదని నీకు తెలియదు. వచ్చాడు. వస్తే అతన్ని పట్టి బంధించి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలని నీకు తెలియదు. బంధించలేక అతని చేతిలో ఓడిపోయామని చెప్పుకుంటున్నారా సిగ్గు లేకుండా? అవమాన భరితం. అసలు నువ్వేం చేస్తున్నావు సూరవర్మ? మొత్తం సైనిక బలానికి అంతటికీ నాయకత్వం వహిస్తున్నా. ఇది నీకు అవమానం కాదు. అమ్మాయి రక్షణ కూడా తమ్ముడే వెళ్ళాలా? వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఎందుకున్నారో నిగ్గదీయండి. ఇంతకు ఎవడవాడు? వీరాకి వీరుల్లా ఉన్నాడు నాన్న. కత్తి యుద్ధంలో కథలు తొక్కాడు. మన సైనికులంతా చిత్తు చిత్తు. ఆహా, ఖడ్గవీరుడు అన్నమాట. ఎలా వచ్చాడు? గుర్రం మీద వచ్చాడు మహారాజా. వాడు వచ్చింది గుర్రం మీద ఏనుగు మీద అని కాదు ప్రశ్న. ఏ విధంగా లోపలికి వచ్చాడు అని. ఏ విధంగా రావడం ఏమిటండి? ఇక మీదట ఎవరు ఇలా రావడానికి వీలేదని చెప్పండి. తెగించొస్తే కాళ్ళు చేతులు కట్టి మీ ముందు పడేయమని చెప్పండి. విన్నారుగా మహారాణి వారి ఆజ్ఞ. మీకు చేత కాదంటే చెప్పండి. అమ్మాయిని అసలు ఉద్యోగవనానికి వెళ్లకుండానే కట్టడి చేస్తాను. నాన్న పోనీ నేనే స్వయంగా వచ్చి నీ రక్షణ బాధ్యత వహిస్తాను. సరేనా తల్లి? ఏమిటిది? ఏమిటి? నాకు ఏమీ కనిపించడం లేదు, చూపు రాలేదు. మా ప్రయత్న లోపం లేకుండా అన్ని ఔషధాలు వాడాం, సర్వ చికిత్సలు చేశాం మహారాజా. కానీ అవును, మీరేం చేస్తారు? నేను చేసిన పాపమే నాకు ఈ శిక్ష విధించింది. మీరు పాపాలు చేశారా? ఆ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టామే. ఏం సోదర దక్షిణ్? అవును సోదరుత్తర్. కనుక ఓ జనక్, అనగా ఓ తండ్రి, మీరు కీర్తిశేషులు అయ్యే వరకు హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఈ రాజ్యపాలన మేమే సాగిస్తాం. దుర్మార్గులారా, మీ తల్లి పోయిన నాటి నుంచి అతి గారాభంగా పెంచి పెద్ద చేస్తే మీరేం పెరిగించలేదు, మేమే పెరిగాం కనుక మేమే పాలిస్తాం. మూర్ఖులు, మీరు రాజ్యపాలన చేయడమా? ఏ ఆవులు గేదెలు సైతం కొంతకాలమే పాలిస్తాయి, కానీ మీరు మాత్రం ఇంత వయసు వచ్చినా ఇంకా పాలిస్తూనే ఉన్నారు. మరి మేమెప్పుడు పాలిస్తాం? చూడండి జనక్, పాపం చూడలేరు కదా ఉత్తర్. ఓహో, అయితే వినండి జనక్, ఈ రోజు నుంచి మేమే సింహాసనం అధిరోహించి అనగా ఎక్కి. సోదర్, మనకున్నది ఒకటే సింహాసనం కదా, దాని మీద ఇద్దరం ఎలా పాలిస్తాం? ఆ సింహాసనాన్ని రెండుగా చీల్చండిరా, చీల్చండి. చీల్చి చెండాడుతాం, చెండాడి పాలిస్తాం, పాలించి లాలిస్తాం, లాలించి చూపిస్తాం. అయ్యో, అంతా నా కర్మ, నా కర్మ. వెన్నెలను వేడెక్కిస్తూ విరహతాపం కలిగిస్తున్న వయ్యారి, ఏమి సొగసు, ఏమి హొయలు. ఏ బుగ్గలు, మల్లె మొగ్గలు, నీ ముఖం, తీయకు మరి పండు, నీ కళ్ళు సంపెంగ రేకులు, నీ పళ్ళు దానిమ్మ ఎద్దలు. సచ్చుదోమ చక్కని కల పాడు చేసిందో. విజయా విజయా, ఇదట్టా కూకొని కళ్ళు మూసుకున్నావా? నిద్రతే ఏసయ్యా. నిద్ర కాదు, నా హృదయంలో బంధింపబడిన ముగ్ధమోహన రూపం బయటికి పోకుండా కళ్ళు మూసుకున్నాను. సద్దు చెయ్యకు. మోనుల్లాగా ముక్కు మూసుకొని కూసో. చేత కాకపోతే ఈరున్నంటావా యుద్ధాలు చేస్తావా? సూరున్నంటావా సాగసాలు చేస్తావా? నీకు ధైర్యం ఉంటే ఆ రాకుమారి మనసును లాక్కొచ్చి నీ మనసులో కలిపేసుకో. మూతి మీద మేసం ఉంది, ముక్కు మీద రోసం ఉంది, వెళ్ళటానికి గుర్రాలున్నాయి, దూకటానికి గోడ. ఏమైనా సరే నా రాకుమారిని చూడాల్సిందే. ఇదట్టా నీకు రోసం చెట్టు సప్పడిపోవటమే. మీరు మాత్రం నా మదరికలు చూసుకోవద్దు. ఇదే నేను వస్తానే ఉండు. అర్ధరాత్రి వేళ అంతఃపుర గాయకుడు ఎవడోరా నువ్వు? ఇతడే ప్రభు, వసంతవనంలో ప్రవేశించి కత్తి యుద్ధం చేసిన వాడు. శాబాష్, వాడివా నువ్వు? గానకళలో కూడా ప్రవేశం ఉందా నీకు?
అంతపురంలోనే ప్రవేశించిన వాడికి గానకళలో ప్రవేశం ఉండదా మహారాజా? అబ్బా, వాణ్ణి మెచ్చుకుంటారేంటండి? ఏం పద్మ, వాడు నీ మందిరంలోకి వచ్చి గాన కచేరీ చేస్తుంటే మాకు చెప్పొచ్చు కదా, భటుల్ని పిలవచ్చు కదా. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేదు మహారాణి, మేలుకునే ఉన్నారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపలాలు కాస్తూనే ఉన్నారు. నేనే కోటగోడెక్కి దూకి లోపలికి వచ్చాను. ఆ? ఒక సామాన్యుడు అతి సులభంగా అభేద్యమైన కోట గోడ దూకి లోపలికి రాగలగడవా? ముందా గోడ కట్టిన శిల్పిని రప్పించండి, వాడిని శిక్షిద్దాం. అబ్బబ్బా, వాడు ఉన్నాడో పోయాడో వాడిని శిక్షించమంటారేమిటండి? ముందు వీడికి శిక్ష విధించండి. మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా మహారాణి? ఎంత పొగరుగా మాట్లాడుతున్నావురా, నిన్ను చిత్రవధ చేస్తా. రాకుమారి, నేను మీకు బందీనే గాని ఆ భటులకు కాదు. వచ్చే శుక్రవారం అదే వసంత మండపంలో. ఉం? వచ్చేదాన్ని పద. బతకలేదు, ఏమీ లేదు. పదకొంటుంటే. పద్మ, ఏమిటి నీ వెకిలి వేషాలు, సైగలు? వాడెవడో, నువ్వెవరు? వాడితో నీకు సై ఆటలా? ఆ ఆటలేవో నీ చెల్లెలతో ఆడుకో, అది ఆనంద భరితం. అంతేగాని ఆ యువకుడితో ఏమిటమ్మా? అందుకే మీతో నేను ఏనాటి నుంచో పోరుతున్నాను, వయసు వచ్చిన పిల్లకి వెంటనే పెళ్లి చేయాలి అని. వింటున్నారా? అందుకే అమ్మాయిని చూడడానికి వరకుమారులు వస్తున్నారు. వరకుమారులా? అవును, చంద్రప్రభ రాజ్యపాలకుడు జయచంద్ర ప్రతాపుడు నేను ఒక వివాహ సందర్భంలో కలిసినప్పుడు వారితో వీమందుతానని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చూపులకు ఆహ్వానించాను. రాకుమారులు వస్తున్నారు. ఏమిటక్క, వేరే ఎవరో రాకుమారులు అంటారేమిటి బావగారు? నేనుండగా పద్మావతికి ఇంకొకరితో వివాహం జరుగుతుందా తమ్ముడు? నీకెందుకు? ఆ భారం నాది. తమరు చెప్పినట్లే సింహాసనాన్ని రెండుగా చీల్చారు మహారాజా. చెరుకు ముక్క మీద కూర్చుని ప్రజాపాలన పేరుతో అక్రమాలు చేస్తున్నారు. ప్రతిదానికి పన్నులు కట్టమని ప్రజల్ని పీడిస్తున్నారు మహారాజా. పన్నులు కడుతున్నారా? వాళ్ళేమైనా దంత వైద్యుల పన్నులు కట్టడానికి? అక్కడి కబుర్లు ఇక్కడికి మోయటం నేరం. ఈ గుడ్డి మహారాజు అది వినడం మహానేరం. మీరిద్దరూ కోటలో ఉండటం మాకు శిరో బాధ. అనగా తలనొప్పి. సేవక్, ఆ మంత్రిని చెరలో పెట్టి తాళం వేయండి. ఈ తాళం కాదు. పదండి, పదండి. ఏమిటి అదృష్టం? మహారాజా, ఏమిటా మీ దుర్మార్గం? మహామంత్రిగా శిక్ష వేస్తారా? జనక్, మీకు ఉంది శిక్ష. మిమ్మల్ని అరణ్యక్షేరం చేస్తాం. అనగా అడవి పాలు. అవును సోదర్. సోదర్, జనక్ అంధులు కదా, అడవిలో విడిచిపెడితే పాపం చెట్లని కొమ్మల్ని కొట్టుకుంటారేమో. అయితే ఎడార్లో వదిలేద్దాం. త్వాష్టులారా, నీకు పుట్టగతులుండవురా? తండ్రిని శిక్షించటం ఘోర పాపం రా. పుణ్యకార్యానికి బయలుదేరుతున్నాం. పాపం మాట ఎత్తకండి. మాకు కార్తికేయ రాజ్యం నుంచి ఆహ్వానం వచ్చింది. రాకుమార్తెతో వివాహ దృష్టి. అనగా పెళ్లి చూపులు.
మేము వెళ్లే ముందు మీ పాద పద్మములకు నమస్కరించాలి. అనగా తామర కాళ్లకు. ఛీ, మూర్ఖులారా. వదండ్రా వదండి. ఆ మూర్ఖుల మాట మీరు వినడం ఏమిట్రా? వదండ్రా. అవును, రాకుమార్తెని చూడ్డానికి చంద్రప్రభ రాజ్యం నుంచి రాకుమారులు వస్తున్నారట. ఈ మాట అంటారుగా మేము ఎంతసేపు ఇక్కడ కూకున్నామా? విజయా, నీ సంగతి అట్టాకు జరగదు గానే మేమిద్దరం పెళ్లి చూపులు చూసుకుంటాం. మదనిక, ఆ చంద్రప్రభ రాకుమారుల్ని నువ్వు ఎప్పుడన్నా చూసావా? అబ్బే, మహారాజా వారికే తెలీదట. వాళ్ళని ఎప్పుడో చిన్నతనంలో చూశారట. అమ్మా పద్మ, ఏమిటమ్మా ఆలస్యం? వ్యవధి లేదు. అవతల చంద్రప్రభ యువరాజులు పెళ్లి చూపులకు వస్తున్నారు. నువ్వు తొందరగా ఈ ఆభరణాలు దుస్తులు అలంకరించుకుని వస్తే గానీ. నాన్న, నాకిష్టం లేదు. వాళ్ళని పిలిచే ముందు నాతో ఒక మాట చెప్పొచ్చు కదా. అవును, చెప్పాలి కదా. చెప్పలేదు. నిజమే. ఒక్క మాట అడుగుతాను, నాకిష్టం లేని పెళ్లి చేస్తారా నాన్న? ఎన్నడూ చేయను. కానీ ఇవి పెళ్లి చూపులు మాత్రమే. పెళ్లి ఇష్టం లేనప్పుడు చూపులు మాత్రం ఎందుకు నాన్న? నిజమేననుకో. చూడు తల్లి, నేను ఎప్పుడో చంద్రప్రభారాజు వారికి ఇచ్చిన మాట ప్రకారం రాకుమారుల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించాను. వారు వస్తున్నారు. ఇలా అర్ధంతరంగా పెళ్లి చూపులు రద్దు చేశామని ప్రకటిస్తే అది మన అంతస్తుకి హోదాకి భంగం కదమ్మా. ఈ పెళ్లి చూపులు జరగనాయి. మా రాకుమారికి ఇష్టం లేదని చెప్పి పంపించేస్తాను. వాళ్ళని శ్రమ పెట్టి ఆశ కల్పించడం గౌరవం అంటారా? అసలు ఈ తంతు తతంగం అంతా అవసరం అంటారా? చెప్పండి చెప్పండి నాన్న. సందిగ్ధ భరితమే. మహారాజా, చంద్రప్రభ యువరాజులు ఏం చేస్తున్నారు? ఏం చేశారా? ఇక్కడికే ఏం చేశారా? అక్కడే కూర్చోబెట్టు. వద్దు వద్దు, ప్రవేశపెట్టు. సందిగ్ధ ఫలితం. శతసహస్ర కోటి వందనాలు కార్తికేయ మహారాజులకు. ఆయుష్మాన్ భవ. దండాలండి రాజుగారు. మా అన్నగారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామీణ భాష జాతీయ భాష అని నమ్మకం కలిగిన వారు. ఆ భాషలో విస్తృత పరిశోధనలు చేస్తూ ఆయనకు 14 భాషల్లో ప్రావీణ్యం ఉన్న శుద్ధ గ్రామ్య భాషే మాట్లాడారు. ఆహా, ఏమి భాషాభిమానం. కూర్చోండి. నా బాల్యమిత్రుడు చంద్రప్రభ మహారాజు కుశలమా? బహుకుశలమే. ఆటలో కూకున్న రాజుగారికి కులాసలకే తక్కువ. మరి పెళ్లి చూపులకు రాకుమారిని పిలిపిస్తే? రాకుమార్ రావడానికి వ్యవధి పడుతుంది. ఆడవారు అలంకార ప్రియులు కదా. అయితే చెలికత్తని పిలిపించండి, చూసుకుంటాం. అబ్బే, మరేమి లేదు. వారి దగ్గర ఆయన కావలసిన భాష లభిస్తుందని మా అన్నగారి ఆశ. అమ్మాయి రావడానికి ఆలస్యం అవుతుందేమో. మీరు అతిథి మందిరంలో విశ్రాంతి తీసుకుంటారా? ఏమి ఇబ్బంది లేదు. ఎంత ఆలస్యమైనా నిరీక్షిస్తాం. ఆలస్యం అయితే వర్జ్యం వస్తుందేమో. వస్తే రానివ్వండి, అది వెళ్ళిన తర్వాతే అమ్మాయిని చూస్తాం. మహారాజా, చంద్రప్రభ యువరాజులు ఏం చేస్తున్నారు? కార్తికేయ మహారాజులకు. మీరు? చంద్రప్రభ యువరాజులం, వివాహ పుత్రులం. అనగా పెళ్లి కుమారులం తమ ఆహ్వానం మీద వచ్చాం. కాదు, రథం మీద వచ్చాం. మరి మీరు? చంద్రప్రభ యువరాజులం. వీళ్ళెవరో మా పేర్లు పెట్టుకుని వచ్చిన మోసగాళ్ళలా ఉన్నారు. మేము మోసగాళ్ళమా? మహారాజా, మీరు కార్తికేయ మహారాజులేరా? అవును. అయితే మే చంద్రప్రభ యువరాజులమే. ఇది పెద్ద సమస్య. ఇందులో ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో తేలాలి. అంతవరకు పెళ్లి చూపులు లేవు. కార్తికేయ మహారాజా, తొందరగా జరిపించండి వివాహ దృష్టి. అనగా పెళ్లి చూపులు. మీలో ఎవరు నిజమైన రాకుమారులో తేలే వరకు పెళ్లి చూపులు జరిపించను. మహారాజా, చంద్రప్రభ యువరాజులు మేధావులు. పొరపాటు, అత్యంత మేధావులు. అనగా అతి తెలివి గలవారు. అయితే కొన్ని ప్రశ్నలు వేస్తాం, సమాధానాలు చెప్పండి. చెప్పండి. ఓ, అనగా అడగండి. అన్నగారు అడగండి. అయితే చెప్పండి. అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పల్లకి. ఆ పల్లకిలో ఒక మనిషి పోతాండా. ఆ మనిషిని దోసుకోవాలా. ఎట్టా 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 చెప్పవా? చెప్పండి. ఓహోం ఓహోం ఓం ఓహోం 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 ఓం ఓహోం ఓహోం అని పల్లకి వస్తూ ఉంటుంది. ఇలా దారి పక్కన దాక్కుంటాం, దబీయమని పైన పడతాం,
ఆ బోయిల్ని పటపటా కొట్టి పారదోలుతాం. ఆ మనిషిని బయటికి లాగి డబ్బు దశకం దోచుకుంటాం. ఎలా ఉంది? బాగుంది బాగుంది బాగుందో. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. అడగండి అడగండి. రాజుగారి కోటలో డబ్బు ఉందో? ఉందా? ఉంది ఉంది. దాన్ని దోసుకోవాలా? అదెట్టా దోసుకుంటారో చెప్పండో. తాళ్లు పైకి వేస్తాం, ఎగబాకుతాం, లోపలికి దూకుతాం, ధనాకారంలో దూరుతాం, కాపలా వాడిని కట్టి పడేస్తాం. ధనం దోచుకుంటాం. ఆహా, ఇది కూడా బాగానే చెప్పినారా? చివరిది తోటలో రాకుమారు ఒంటరిగా కూకొనుందో దాన్ని ఎత్తికెళ్ళాలా? ఎట్టా? ఏమిటా ప్రశ్న? మీరుండండి మహారాజా, మేం చెప్తాం. భటుల కళ్ళల్లో కారాలు కొడతాం, రాకుమారి నోట్లో గుడ్డలు కూర్తాం, భుజాన వేసుకుని పారిపోతాం. అంతే. వీళ్ళు చెప్పినేని దొంగలు చేసే పనులే గనక అవి వాళ్ళకే తెలితే గనక వీళ్ళే దొంగలు. అబ్బే మహారాజా, ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాం గానీ మేము దొంగలం కావు. కాకపోవడం ఏమిటి మహారాజా? అలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మేము రాకుమారులం, అలాంటివి మాకేం తెలుస్తాయని చెప్పాలి గాని ఖచ్చితంగా దొంగలు ఎలా చేస్తారో అలాగే చెప్తున్నప్పుడు వీళ్ళు దొంగలు కాక దొరలా? మహారాజా, వీళ్ళు దొంగలని తేలిపోయింది. వీళ్ళను బంధించి శిక్షిద్దాం. వీళ్ళని శిక్షిస్తే అమ్మాయిని తీసుకురామని వాళ్ళు బలవంతం చేస్తారు. అమ్మాయి పెళ్లి చూపులకు రాదు. అందుచేత ఇరు వర్గాల వారిని ఈ పూటకి విశ్రాంతి తీసుకోమని చెబుదాం. మహారాజా, ఇంకా మీకు అనుమానంగా ఉంటే ఒక్కసారి రాకుమార్తెను పిలిపించండి. ఆమె తప్పకుండా మమ్మల్ని వరిస్తుంది. చెలికత్తెను పిలిపించిన సాలో వరిస్తదే. ఎందుకు? మీరు వేరు వేరు మందిరాల్లో విశ్రాంతి తీసుకోండి, అన్నీ తెలిపోతాయి. ఇదియో తెచ్చి ఎక్కడికి వెళ్ళినా సైనికులే కనిపిస్తుంటారు కానీ నా మదనిక కనిపించనే లేదు. ఇక నీకు యువరానే కనిపిస్తుంది. మనం ఇంత కట్టపడి యాసలు వేసుకొని రావడం అంతా దండగా 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 పోదో వెళ్ళిపోదామా? వందనాలు. మహారాజా వారు తమకు పలహారాలు తినుబండారాలు పంపించారు. మన మదనికో ఇప్పుడు కనిపించావా? మగలు నేను నీ ఆయన ఎవరో చూడు. మదనిక, నేను పద్మావతిని కలుసుకోవాలి. అయితే ఇప్పుడే చెప్పొస్తాను. నేను వచ్చినట్టు చెప్పకుండా వినోదం చేయమంటారా? అంతేగా మరి. మదలకు ఈ విషయం ఆమెకు చెప్పేసి నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చేసాయి. మన ఇక్కడ వినోదం చేసుకుందాం. ఏం బుగ్గలు మళ్ళా మగ్గలు. యువరాణి 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 ఏమిటి ఏమిటా కాగ్గోలా? ఏమైంది? ఏం లేదమ్మా, తమరిని చూడటానికి చంద్రప్రభ యువరాజులు వస్తున్నారు. ఇక్కడికా? మీరే స్వాగతం చెప్పి మంగళహారతులు ఇస్తూ తీసుకొస్తున్నారా? కొండవతలకి. మేం కాదమ్మా, మహారాజా వారే పంపించారు. వారనుమతితోనే వస్తున్నారు. ఓహో, సరే ఆహ్వానించండి. ఈ రూపం వాలకం చూసి మోహించి వివాహం చేసుకుంటారు. శుభమస్తు దేవి, కళ్యాణమస్తు. కార్తికేయ యువరాణిమణి పద్మావతి దేవి గారికి అభినందన చందన తాంబూలాలు అందించుకుంటున్నా చంద్రప్రభా యువరాజు. మౌనమా? మౌనం అర్ధాంగీకారం, కాబోయే అర్ధాంగి కదా. ఓ, చంద్రప్రభ యువరాజా వారు చమత్కార ప్రియులే. సంతోషం. కాని యువరాణి మందిరంలోకి ఆమె అనుమతి లేకుండా ప్రవేశించడం ఔచిత్యం కాదని తెలియకపోవడం కడు విచారం. తమ హృదయ మందిరంలోనే ప్రవేశించిన వాడికి ఈ మందిర ప్రవేశానికి అనుమత? యువరాజా వారు భ్రమలో పరిభ్రమిస్తున్నారే పాపం. భ్రమ కాదు యువరాణి, తమ హృదయం మీద చెయ్యి వేసుకుని తిలకించండి. లోపల మా రూపం ఎంత భద్రంగా దాగుందో తెలుస్తుంది. చాలు, ఇక దయచేయండి. ఈ పెళ్లి చూపులు కుదరదు, ఈ వివాహము జరగదు. యువరాణి, మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా రాకుమారి? విజయ్, విజయ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? దేవి వారి దర్శనానికి పలు మార్గాలు పలు అవతారాలు తప్పవు కదా. ఇప్పుడు మనం చంద్రప్రభ రాకుమారులం, పెళ్లి కుమారులం. ఎవరైనా చూసినా కనిపెట్టినా అందరూ నన్ను చూశారు, నాతో మాట్లాడారు. నీతో మాట్లాడతానంటే రాజమార్గం చూపించారు. ఇంత సాహసం చేస్తే ఈ కోటలో ఎంత ప్రమాదమో నువ్వు గుర్తించడం లేదు. రా, ఇటు వెళదాం. ప్రణయ పరిమళాలు వెదజల్లే పూలతోటుండగా, శృంగార కిరణాలు ప్రసరించే చల్లని వెన్నెలుండగా, నీకోసం ఆరాటపడి వచ్చిన ఆ రాకుమారులుండగా ఆ వినోదం అనుభవించవా పద్మావతి దేవి? సోదర్ 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 దక్షిణ్, ఏం సోదరు సార్?
చంద్రప్రభారాజులు అని మన పేర్లు పెట్టుకు వచ్చారే, అవును వచ్చారు. మనల్ని దొంగల కింద కట్టారే, అవును. వాళ్లే దొంగలు. ఆ? వాళ్ళవి నిజగడ్డాలు కావు తెలుసా? అనగా అతికించిన గడ్డాలు. నిజం. నిజమా? మన గడ్డాలేవన్నంత నిజం. అయితే వెంటనే ఈ సంగతి మహారాజుల వారికి చెప్పాలి. చెప్పాలి. పద సోదరు తర్, పద. ఇటు. ఎక్కడికో రెండో రెండో అనుమతి లేని లోనకి వెళ్ళకూడదు, లోనకి వెళ్ళంది అనుమతి దొరకదు. ఇదేం తికమక వ్యవహారం అయ్యా? ఇది రాజ్యం ఆచారమా? రెండో. అవును, ఇంతకు మీకేం కావాలా? మమ్మల్ని దొంగలన్న వాళ్లే దొంగలని మహారాజు గారికి చెప్పాలి. నీ మొఖాలే దొంగ మొఖలాగా ఉన్నాయే. అలా ఎందుకుంటాం నాయనా? మేము వివాహ పుత్రులం, అనగా పెళ్లి కొడుకులం. అలాగే ఇంకో ఇద్దరు గడ్డాలు పెట్టుకుని వచ్చి మహారాజు గారిని మోసం చేస్తున్నారు. వాళ్ళ పెట్టుడు గడ్డాలని మీకెట్టా తెలుసు? కొరగటానికి వెళ్ళారా? జాగ్రత్త మాట్లాడు. ఇంతకీ మేమెవరో తెలుసా? వాళ్ళ గడ్డాలు గడ్డాలు కావాలి, పెట్టుడు గడ్డాలని మీకెట్ట తెలుసు? సోపడా. ముందు చూస్తే గడ్డ ఉంది, తర్వాత చూస్తే లేదు, మళ్ళీ చూస్తే ఉంది. మీ కళ్ళకేమన్నా దొబ్బేమో? అది మా తండ్రికి. అది అంటరోగం కాదు, మాకు రాదు. సరే, వాళ్ళ పెట్టుడు గడ్డాలని ముందు నాకు చూపించండా, నేను నమ్మకే రాజుగారికి చెప్పాలా? ఇది ఈ రాజ్యం ఆచారం. అవును, రుజువు చేయకపోతే శిక్ష అంటే తెలుసా? ఏంటి? సోదరు అయినా భయం లేదు. రుజువు పద్మా, పద్మా, ఏమిటిది? గడ్డం. గడ్డమే. ఎవరిది? ఎవరిది ఇదేమిటి? ఈవిడ గారు అంతస్తులు మర్చిపోయి ఆ పల్లె వారితో విహారాలు సాగిస్తోంది. ఆ మాట అడుగురే. ఓ, ఇది అడగాలి కదా. అడగండి బావగారు. నేనెన్ని కట్టుదిట్టాలు చేస్తున్నా అడవి మనిషి రకరకాల వేషాల్లో కోటలోకి ఎలా రాగలుగుతున్నాడో అది అడగండి. ఓ, ఇది అడగాలి కదా. పద్మా, ఏమిటమ్మా ఇది? క్షమించండి నాన్న, ఇంత దూరం వచ్చాక ఇంకా మనసులో మాట దాచుకోవడం ఎందుకు? నేను ఆ విజయ్ని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. చూసారా చూసారా దాని పొగరు ఎలా తెగించి మాట్లాడుతుందో? అందుకే చెప్పాను తమ్ముడికి తొందరగా పెళ్లి చేయండి అని. విన్నారా నా మాట? విన్నారా అని? ఇప్పుడు విన్నాను కదా. అయితే వెంటనే ముహూర్తం పెట్టండి. నన్ను ముహూర్తం పెట్టమంటుంది ఏమిటి? ముహూర్తం పెట్టవలసింది పురోహితుడు కదా. మహారాజా, ఏమిటి ఏమిటి అరుపులు? నక్కలు కూస్తున్నట్టున్నాయి. కోట దగ్గరకు వచ్చి నక్కలు పీయడం ఏమిటి? ఇదేదో అపశకునంలా ఉంది. నాకేదో భయంగా ఉంది. ఏమిటి అకృత్యం మంత్రి గారు? ఎన్నడూ లేనిది పట్టపటేరుకి ఇలా విజృంభించింది. రాత్రి ఉన్నట్టుండి నక్కల కూతలు. అదే అపశకునుని భయపడుతూ ఉంటే ఈ ఏనుగులా విధ్వంసం చేసింది. నీవన్నీ మూఢనమ్మకాలక్క. నక్కలు, ఏనుగులు, అపశకనాలు. సూరవర్మ, నీవన్నీ ఆధునిక భావాలు. ఈ అశుభాలు, అమంగళాలు నీకు ఇప్పుడే అర్థం కావు. సర్లేండి, దీని ఫలితం ఎలా ఉంటుందో ఏమోనని నేను భయపడుతూ ఉంటే. ఏం భయం లేదు మహారాణి. దేవాలయాల్లో అర్చనలు పూజలు జరిపిస్తే ఈ అపశకునాలు అవే తొలగిపోతాయి. జరిపించండి. అన్ని దేవాలయాల్లోనూ పూజలు చేయించండి, యజ్ఞయాగాదులు నిర్వహించండి. అలాగే మహారాజా. ద్వీపపాలిని. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. ద్వీపపాలిని. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. ఓం హ్రీం భైరవద్వీపపాలిని.
ఓం హ్రీం భైరవద్వీపపాలిని ఓం హ్రీం భైరవద్వీపపాలిని ఓం హ్రీం భైరవద్వీపపాలిని ఓం ఈం భైరవ క్షేత్రపాలిని ఓం గరట అర్పణ కాబోతున్న అదృష్టశాలి లెమ్ము. సుమనస్కురాలవై మహామాతను సేవించవలే. రమ్. ఓం హ్రీం హ్రైం. సువర్ణవర్ణ సుందర సుకన్యామణి, సుదూరము నుండి సునాయాసముగా వచ్చినావు. నీ మనసు పరిశుద్ధము కావలే, అగ్నిహోత్రమును ప్రదక్షిణించవలే. రాకుమారి, నిశ్చల మనముతో నిర్నిమేషలోచనవై నిఖిలేశ్వరిని వీక్షించవలే. భక్తితో భస్మార్చన చేయవలే. కవచ కవచ మాతే, సర్వశక్తి ప్రదాతే, అనేక వత్సరములుగా నిన్నే ఆరాధించినాను. అలతి విద్యలను శక్తులను అనుగ్రహించినావు. సకల శక్తులను పొందుటకు, సర్వాధిపత్యము సాధించుటకు నీవిచ్చిన ఆనతి ప్రకారము అవివాహిత అయిన ఈ అభిరూపసిని రప్పించినాను. మీనరాశిలో సూర్యోదయ వేళలో రేవతి నక్షత్రమున జన్మించిన ఈ రాకుమారిచే ఈ పౌర్ణమి నాడు అర్చన చేయించుచున్నాను. మరు పౌర్ణమికి మరల రప్పించి ఆమె రక్తధారలతో అభిషేకించెదను. ఈ వెండి పున్నమికి అర్చన, మరు నిండు పున్నమికి అర్పణ. మకరంద మాధురి భరిత పద్మలోచనే, నా భావము గ్రహించి భాషించవలే.
మాతే మరుపున్నమికి మరల వచ్చదా, అర్చనానుష్ఠానములతో నర్తించదా, నా రక్తధారలతో అభిషేకించదా. కవచ కవచ, చంద్రకాంతులు తగ్గక ముందే నీవు నీ ఊరు చేరవలే. మరు పున్నమికి వచ్చుటకు సిద్ధమగనున్నవలే. ఓం ఐం కరాళగాత్రి, ఓం క్లీం లోహితనేత్రి, ఓం హ్రీం కామవల్లి, ఓం శ్రీం కల్పవల్లి, ఓం శ్రీం దంతఘర్షణి, సకల క్షుద్రగ్రహ రాక్షసగణ భూత పిశాచ వ్యాఘ్ర శరభ భల్లూక భైరవ మకరాది దుష్టమృగ పరివేక్షితే మహామాతే. ఏక సర్వలోకములు నా అధీనము, పంచభూతములు చరాచర ప్రాణులు నా ఆజ్ఞనే శిరసావహించవలే. నేనే శ్రేష్టను, నిఖిల లోక శ్రేష్టను. యువరాణి, యువరాణి, ఏమైంది? పద్మా, అమ్మా, ఏమిటి తల్లి, ఏమైంది? చెప్పమ్మా. చెప్పమ్మా. రాత్రి రాత్రి నన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్లారమ్మా. ఏమిటి? నిన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్ళారా? రాత్రి అంతపురం నుంచా? ఏదో పీడకలమ్మా, నిజం కాదు. అది అది నిజం లాంటి కళ, కళ లాంటి నిజం. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పమ్మా. ఒక భయంకర ఆకారం, అదేదో లోకం. ఆ లోకంలో అక్కడ మంటలు మంటలు. నేను నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను, నాకు గుర్తు రావడం లేదు. అదేదో పెద్ద విగ్రహం, భయంకరంగా భయంకరంగా. అమ్మా, 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 పద్మా. అమ్మా. వైద్యులు ఏమి నిర్ణయించారు? ఆరోగ్య స్థితి సవ్యంగానే ఉన్నది ప్రభు. జ్వర లక్షణాలేం లేవు. నాడీ రక్తపోటు సక్రమంగానే ఉన్నాయి. ఏదో భయం ఆవహించి మూర్చిపోయి ఉంటారే తప్ప వ్యాధిగా కనిపించడం లేదు. అసలు ఏం జరుగుంటుందో ఊహించగలరా? చేతపడులు క్షుద్రశక్తులు అనేవి మానవుల మీద పనిచేయడం అన్నది ఉన్నది ప్రభు. రాకుమారి చెప్పినట్లుగా అటువంటిది ఏదైనా జరుగుంటే. ఆ చేతబడి చేసేవాడు మా అమ్మాయి మీద ఎందుకు ప్రేగిస్తున్నాడు? అసలు వాడెవడు? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది బావగారు. దీనంతటికీ కారణం దొంగతనంగా వచ్చి పద్మను వల్ల వేసుకుని పీడిస్తున్నాడే ఆ అడవి మనిషి విజయ్. అరణ్యాల్లో తిరిగే అలాంటి వాళ్ళకి ఈ క్షుద్ర విద్యలు తెలుస్తాయి. అయితే ఇంకా ఆలోచన ఎందుకు సూరవర్మ? వాడు ఎక్కడున్నా సరే బంధించి తీసుకురా. రే ముసలాడా, ఎక్కడ ఎక్కడ్రా మాయగాడు విజయ్? మా వాడితో నీకేం పని? మీవాడా? అయితే చెప్పు, ఎక్కడ్రా వాడు? ఆడే లేడు, నాకు తెలదు. తెలీదు?
లాక్కెళ్ళండి. ఇప్పటికైనా చెప్పరా, నువ్వు మా రాకుమారి మీద ఏం కుట్ర పన్నుతున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, నాకేమీ అర్థం కావడం లేదు. అర్థం కాదురా, నువ్వు నిజం చెప్పే వరకు నీకు ఈ కొడ దెబ్బలు తప్పవు. ఇన్ని చావు దెబ్బలు తిని కూడా నువ్వు నిజం చెప్పట్లేదన్నమాట. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నీ అసలు స్వరూపం ఏమిటి? నా ఒక్కగానొక్క కూతుర్ని తీసుకువెళ్ళి ఏమి సాధిద్దామని నీ ఆంతర్యం చెప్పరా? వారితో ఒక మాట, మీతో ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు మహారాజా. ఇప్పుడు అదే చెప్తున్నాను. మీ అభియోగం నాకు అర్థం కావడం లేదు. నీ క్షుద్ర విద్యలు మంత్రాలు మా అమ్మాయి మీద ప్రయోగిస్తున్నావే, ఏం ఆశించి ప్రయోగిస్తున్నావు? క్షుద్ర విద్యలా? నేనా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాకుమారి మీద నేను క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నాను? ప్రాణంలో ప్రాణం ప్రేమ. ఆ అమాయకురాల మీద ఎందుకు ప్రేమ నటిస్తున్నావో, ఆమెను వల్లో వేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావో మాకు తెలుసు. నీ నాటకం ఏమిటో, నీ మోసం ఏమిటో అంతా యువరాణి పద్మావతీదేవే మాతో చెప్పింది. పద్మావత? అవును, నువ్వు పౌర్ణమి నాటి రాత్రి వచ్చావని, మత్తు మందు చల్లి మంత్రం వేసి ఏ భయంకర లోకానికో తీసుకెళ్లావని. ఏమన్నావు? ఈ లోకంలో దేనికి ఇవ్వనంత విలువరించి ప్రేమిస్తున్నా నా పద్మావతి అలా ఎన్నడూ చెప్పదు, హాస్యానికి కూడా చెప్పదు. మహారాజా, పద్మావతి మనసు ఏమిటో నాకు తెలుసు. అలాంటి పద్మావతి మీద దేశం కలిగించడానికి కట్టుకథలు అల్లుతున్నారు, అన్యాయంగా అభండాలు వేస్తున్నారు. మహారాజా, వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేయక వాడిని చెరసాలలో వేయించండి. వీడికి చెరసాల శిక్ష సరిపోతుంది, ఉరి శిక్ష వేయాలి. వెంటనే అమలు జరిపిస్తాను, ఆనతివ్వండి. తొందరపడకండి మహారాజా. ఇతన్ని ఉరి తీసినందువల్ల మన సమస్య పరిష్కారం కాదు. ఇతని వెనుక ఉన్న బలగం ఏమిటో, వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి, సమూలంగా నాశనం చెయ్యాలి. నిజమే మంత్రి గారు, కానీ దానికి ఇది సమయం కాదు. ముందు అమ్మాయి ప్రాణం ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఇప్పటికైనా నిజం చెప్పు, నా కూతురు చేసిన అపచారం ఏమిటి? కావాలంటే మమ్మల్ని హింసించు, పీడించు, నీకేం కావాలన్నా ఇస్తాను. మా పద్మ పురాణాలు మాత్రం తీకు. ఇప్పటికే ఆమె వైద్యులకు కూడా అంతుపట్టని జబ్బుతో చావు బతుకుల్లో మంచాన్ని పడుంది. నా పద్మావతి చావు బతుకుల్లో ఉందా? చూస్తారే, వాడిని పట్టుకోండి. పద్మా, పద్మా, పద్మా. విజయ్, పద్మా, విజయ్, ఏమిటిదంతా? నిన్నెవరిలా హింసించారు? పద్మా, నిన్నేదో మాయశక్తి పీడిస్తున్నదట. దానికి కారకుణ్ణి నేనేనని అనుమానించి మహారాజు నన్ను బంధించి తెచ్చి ఇలా శిక్షించారు. అసలు ఏం జరిగింది పద్మా? గత పౌర్ణమి రాత్రి ఏదో ఒక మాయశక్తి వచ్చి నన్ను ఒక భయంకరమైన లోకానికి ఎత్తుకుపోయింది. అక్కడ అక్కడ ఒక భయానక విగ్రహం, ఒక భీకరాకరుడు. విజయ్, వచ్చే పౌర్ణమికి నాకు ప్రాణగండం ఉందట. రాకుమారి, రాకుమారి, వదులు. పద్మ, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవరూ ఏమీ చేయలేదు. ఆ దుష్టశక్తి ఏమిటో కనిపెడతాను. వస్తాను. విజయ్, అడుగు. విజయ్,
తప్పించుకున్నాడో అయ్యో అయ్యో ఆశ్రమానికి తీసుకెళ్దాం. అమ్మా అమ్మా ఇదియా రాజభట్టులు తప్పించుకొని వెళ్తున్నాడు మేము కళ్ళారా చూసామా ఎరా అవును గుర్రం మీద చల్ చల్ వెళ్తున్నాడు. అంత చూసిన వాళ్ళు ఆ ఇంటికి తీసుకురాకూడదు ఎట్రా? ఏడకెందుకే ఆడు మళ్ళీ రాసాల్లో వచ్చి లాక్కెళ్తానికా? ఏడ కాకుండా ఇంకే ఆడున్నా ఆడు క్షేమంగా ఉంటాడో. ఇదెట్టా ఇదేకేంటమ్మా కచ్చే అమ్మా నువ్వేం బెంగ పడుకుంటుంటే ఆడు ఇంకా క్షేమంగా ఉంటాడో. అది అమ్మా ఎలా ఉంది నాయనా? అమ్మా దేవతామూర్తి వలె ఉన్నారు. మాతృవాత్సల్యంతో నన్ను ఆదరించారు. మీరెవరు తల్లి? ఈ ప్రశాంత వాతావరణంలో ఇది జమదగ్ని మహాముని ఆశ్రమం నాయనా. పాపం నీకేం జరిగింది? ఎవరిని ఇలా బాధించారు? ఆ క్షుద్రుడిని పట్టి తెస్తామని వెళ్ళిన వాడు ఏమైనారో తెలియదు. వాడు ఏ దిక్కుకు పారిపోయాడో తెలియదు. ప్రతి పౌర్ణమికి అమ్మాయికి గండం ఉందని జ్యోతిష్యులు చెప్పారు. పౌర్ణమి రానే వస్తోంది. మరి ఇప్పటి వరకు నువ్వు చేసిన నిర్వాహం ఏంటి సురవర్మ? ఆ దుర్మార్గుడి కోసం అన్ని మూలలకు సేనలను పంపించాను. సజీవంగా చిక్కకపోతే శవాన్నైనా తీసుకురమ్మన్నాను. వాడి ప్రాణం నువ్వు తీసే లోపల ఆ మాయల మారి ఏ దోమలోనో ఈగలోనో తోడతాడు, అంతఃపురం ప్రవేశిస్తాడు, అమ్మాయిని ఎత్తుకుపోతాడు. అభం శుభం తెలియని మనమ్మాయే దొరికిందా వాడికి వల్ల వేసుకోవడానికి? ఏనాడు చేసుకున్న కర్మో పసిదాన్ని తిప్పలు పెడుతున్నాడు. ఊరుకో మంత్రి గారు, ఈ సూరవర్మ ఏ ప్రయత్నం చేస్తాడో మనకనవసరం. మనం మాత్రం భూత పిశాచాల శాంతులు చేయించాలి. దేశ దేశాల నుంచి యోగుల్ని సిద్ధుల్ని పిలిపించండి.